గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ రెండో రోజు వీడియో కాన్ఫరెన్స్ నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చ రాష్ట్రంలోకి మిడతల దండుపై ప్రవేశించకుండా ప్రత్యేక చర్యలు నిపుణులు శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష శ్రీకాకుళం జిల్లాలో విషాదం బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి నారా లోకేష్ పై హిందూపురం వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ మండిపాటు జగన్ విమర్శిస్తే హీరో కాలేవని ఎద్దేవా టీడీపీ మాజీ మంత్రిపై నిర్భయ కేసు నమోదు నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపై ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్ చిత్తూరు జిల్లాలో మరోమారు పడగవిప్పిన కరోనా ఒకే రోజు 56 పాజిటివ్ కేసులు నమోదు ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ పెను సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు గవర్నర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ నెల 16న 21 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని ఈరోజు తెలంగాణ ఏపీ మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ గుజరాత్ సహా 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో సమావేశం కానున్నారు కరోనా పరీక్షలు ముమ్మరం చేయటం బాధితులకు దగ్గరగా వచ్చిన వారిని గుర్తించడం ఐసోలేషన్ పరంగా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోనున్నారు క్షేత్రస్థాయిలో మారిన పరిస్థితులను ముఖ్యమంత్రుల ద్వారా తెలుసుకోవడం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల్లో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడానికి మోదీ సమావేశం నిర్వహిస్తున్నారు ఇక తెలంగాణలో మిడతల దండుపై సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ములుగు కొత్తగూడెం నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పోలీసు వ్యవసాయ అటవీ అగ్నిమాపక శాఖల అధికారులతో సీఎస్ సమావేశం కానున్నారు సమావేశంలో డీజీపీ ఉన్నతాధికారులు నిపుణులు శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు రాష్ట్రానికి మిడతల దండు పొంచి ఉన్న నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించి అవసరమైన వ్యూహాన్ని అధికారులు ఖరారు చేయనున్నారు ఇక శ్రీకాకుళం జిల్లాలోని జేవీపురం గ్రామంలో విషాదం నెలకొంది ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతి చెందారు స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు రెవెన్యూ అధికారులు చేరుకున్నారు అయితే బావిలో చిన్నారులు పడిన సమయంలో అక్కడ ఎవరూ లేరు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మృతదేహాలను బయటకు వెలికితీశారు మృతుల నివాసాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి చిన్నారుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు వచ్చేకండ్రా బయలుదేరి రైట్ ఇక నారా లోకేష్ పై అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జగన్ పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన జగన్ను విమర్శిస్తే హీరో కాలేవని ఎద్దేవా చేశారు ప్రజలు మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే లోకేష్ మాట తీరు కూడా సవ్యంగా ఉండదని వ్యాఖ్యానించారు మంగళగిరిని మందలగిరి అని మాట్లాడి అబాసుపాలయ్యారని గుర్తు చేశారు ఎవరి ఇల్లు తగలబెట్టేందుకు అంటించడానికి చంద్రబాబు కాగుడాలు పట్టుకున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా వెళ్తున్నారని అన్నారు నిన్న తాడిపత్రికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో స్పందించిన దీన్ని చూసి ఈరోజు నేను ప్రెస్లో మాట్లాడాలనుకుని మిమ్మల్ని రమ్మనడం జరిగింది లోకేష్ బాబు గారు నిన్న మాట్లాడిన మాటలు
రొటీన్గా మాట్లాడింటే నాకు అభ్యంతరం లేదు, పాలసీలో భాగంగా మాట్లాడింటే అభ్యంతరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరంగా మాట్లాడడం జరిగింది నారా లోకేష్ బాబు గారు. ఈ పరుస పదజాలాన్ని మీరందరూ కూడా టీవీలలో కానీ ప్రచార మాధ్యమాలలో కానీ లేక ఈ ప్రింట్ మీడియాలో కానీ అన్నిటిలో కూడా చూసే ఉంటారు. ముఖ్యమంత్రి గారిని ఏమి పీక్కుంటారు అనే మాటను మాట్లాడడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు, మీరు మంగళగిరిలో పోటీ చేసే నాటికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి కుమారునిగా, అదేవిధంగా విఖ్యాత నటుడు బాలకృష్ణకు మేనల్లుడు, అదేవిధంగా కూతురు చేసుకున్న అల్లుడిగా నీవు బరిలోకి దిగినావు. నీవు బరిలోకి దిగి ఏ రకంగా ఓడిపోతానేమో అనే భయంతో టీవీలు పంచినావు, ఫ్రిడ్జ్లను మంచినావు, కూలర్లను మంచినావు, మోటార్ సైకిళ్లను మంచినావు, విందులు ఇచ్చినావు, వినోదాలు చేయించినావు. ఇన్ని చేయిస్తే కూడా నిన్ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా చీత్కరించినారో నువ్వు ఒక్కసారి ఆత్మశోధన చేసుకోవాలి. ఇంత బ్యాక్గ్రౌండ్ నుండి నీ సీటును నీవు గెలచలేని దద్దమ్మవు నీ వచ్చి తాడిపత్రిలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టును చదివి నిన్న పోయిన విధానం చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంత దయనీయ స్థితిలోకి నాకు మొన్నటి వరకు కొంత జేసీ దివాకర్ రెడ్డి గారంటే కొంత గౌరవం ఉండింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లను కానీ ఇతరత్ర అందరినీ ఆయననే బెదిరించేటోడు, గౌరవించేటోళ్ళు కూడా అందరూ కూడా ఆయనను ఆ పార్టీలో ఉన్నప్పుడు గౌరవించేటోళ్ళు. ఆయనకు ఈయన మన నారా లోకేష్ బాబు గారు ధైర్యం ఇస్తున్నారంట. మీరు అధైర్యపడవద్దు అని దివాకర్ రెడ్డికి ధైర్యాన్ని. ఇక టీడీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్న పాత్రుడిపై కూడా కేసు నమోదైంది. అయితే ఇదే నిర్భయ చట్టం కింద నమోదు కావడం సంచలనంగా మారింది. తన పట్ల అయ్యన్న పాత్రుడు అనుచితంగా వ్యవహరించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయ్యన్న పాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఈ మేరకు అయ్యన్న పాత్రపై చర్యకు పోలీసులు సిద్ధమవుతున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ మరోమారు పడగవిప్పింది. ఒకే రోజు 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో జిల్లాలో ఇదే అత్యధికం. తాజా కేసుల్లో కలిపి చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 563కు చేరుకుంది. కరోనా తీవ్రత జిల్లా వాసుల్లో వణుకు పుట్టిస్తోంది. శ్రీకాళహస్తిలో ఒకే రోజు 11 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో ఓ మహిళ మృతి చెందిన తర్వాత పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అంత్యక్రియలో పాల్గొన్న వారిలో ఆందోళన నెలకొంది. పాజిటివ్ వచ్చిన వారిలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వీపర్గా పనిచేస్తున్న ఓ మహిళ క్షురకుడొకడున్నారు. తాజా కేసులతో కలిపి శ్రీకాకుళంలో కరోనా కేసుల సంఖ్య 116కు చేరుకోవడం పట్టణ ప్రజలు భయాందోళన వ్యక్తమవుతున్నారు.
వారం తర్వాత మీకు బస్సులో వైరస్ ఇంకోటి కనుక్కోండి. ఇప్పుడు ఎన్ని రోజులు అండి? 2వ తేదీ కదా, ఇంకొక 9వ తేదీ లేదా 10వ తేదీకి ఆయన నార్మల్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ అవుతుంది. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని ఇందిరమ్మ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండడంతో ఓ తల్లి కూతుర్లు ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కుటుంబీకులను వైద్య పరీక్షలకు తరలించారు. ఆ ప్రాంతమంతా హైపోక్లోరైడ్ ద్రవాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ మాట్లాడుతూ ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరం ఉంటేనే బయటికి రావాలని సూచించారు. ఈరోజు ఇస్నాపూర్లోని ఇందిరమ్మ కాలనీ వద్ద 2 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంపీడీ గారు, మేము ఎంపీఓ గారు ఇల్లును విజిట్ చేసి వాటి చుట్టూ కూడా ఇంటి చుట్టూ కూడా మనకు సూడో ఎంట్రీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు గాంధీ వాళ్ళ భర్తకేమో ఇంకా టెస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ భర్తను హైదరాబాద్ మన సంగారెడ్డిలోని గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నాము. వాళ్ళ భర్త రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ను బట్టి వాళ్ళపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కరోనా ఉంది కాబట్టి ప్రజలంతా కూడా ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని కోరుకుంటూ సోషల్ డిస్టెన్స్, మాస్కులు లేకుండా ఎవరు కూడా బయటకు రావద్దని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా అక్కివీడిలో సిపిఎం నేతలు ధర్నాకు దిగారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు సరిపడా నిత్యావసర సరుకులను అందించాలని డిమాండ్ చేశారు. దేశంలో 1,00,000 కోట్లకు పైగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తే కేవలం మహిళలకు మాత్రమే నామమాత్రంగా 500 రూపాయలను ఇచ్చారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామ సచివాలయాల వద్ద కరోనా బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తూ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
మరి కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ కరోనా బాధితులకి సహాయపడతామని చెప్పారు. కానీ ఆ డబ్బులు ఏమైనాయి అనేది తెలియదు. దాన్ని అంకిపెట్టుకుని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేయాలని చూడడం జరుగుతుంది. పరిస్థితి అటు దేశంలో కానీ లేదా ఈరోజు రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయినా పట్టించుకోవట్లా. మన వ్యాపారాలు అయ్యే తప్ప మనుషుల గురించి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. ఈ కరోనా సందర్భంలో ఇప్పటి డిమాండ్స్ అన్నీ కూడా మా మిత్రులు చెప్పారు. ఏదైతే 1,70,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి దేశంలో ప్రజలకు ఏమి ఇచ్చారంటే మహిళకి 500 చొప్పున ఒక 3 నెలలు ఇచ్చారు. బియ్యం 10 కేజీలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ఇచ్చారు. అంతమించి చేస్తుంది లేదు. కానీ వాళ్ళు ప్రకటించింది 1,70,000 కోట్లు. అలాగే మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు 20 లక్షల కోట్లు ప్రకటించారు. అయ్యి బాబు ఇది చాలా ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మరి ఉపాధికి చెప్తుంది అని ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ 20 లక్షల కోట్లు ఆ 1,70,000 కోట్ల రూపాయల దాంట్లో ప్రజలకు నేరుగా ఇచ్చింది కూడా ఇవ్వాల. ఈరోజు ప్రజలు ఉపాధి లేక ఇంటికే పరిమితం వేళ ఆడిపోతుంటే వాళ్ళు చేయాల్సిందేంటి? ఏదైతే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందో నేరుగా ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే 10 కేజీల చొప్పున ప్రతి మనిషికి ఇవ్వాలి. ఉపాధి పనులు చూపించాలి. అట్లాగే దానికి తగినటువంటి రేటు ఇవ్వాలి. 300 రూపాయల చొప్పున ఇవ్వాలి. ఇలాంటివి చేయకపోతే ఆ 20 లక్షల కోట్ల రూపాయలు పేదవాడికి ఉపయోగం లేకపోగా ఈ దేశంలో ఉన్న సంపన్నులకి వారి యొక్క సంపదని మరింత పెంచుకోవడానికి అవకాశం కలిగించింది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకమయ్యేలా చేయడం జరుగుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య వ్యవసాయ శాఖలతో పాటు ఇతర శాఖలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైతు పథకాలను సక్రమంగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సమావేశంలో అధికారులు గైహాజరు అవుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రేపు సీడ్ జనరేషన్ వస్తే 60-40% వస్తేనే సీడ్ సప్లై చేస్తాం, లేకపోతే కాదని చెప్పి రైతులు చెప్తాం. కానీ మళ్ళా జనరేషన్ రాకుండా సీడ్ ఇస్తే రైతులు మళ్ళా మోసం చేసిన వాళ్ళం అవుతాం. మళ్ళా 20-30 రోజులు టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకో విత్తనం వేసుకోవాల్సి వస్తుంది. రైతులకు ఇబ్బంది కాదు, రైతులు మోసం అని చెప్పి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు అధికారులు పారదర్శకంగా అవుతున్నారు. కానీ మీకు బుద్ధి లేదు. తెలియకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు. అందుకే దయచేసి అధ్యక్ష ఇటువంటి అధికారులు ముందే దానికి వీళ్ళు సోదరులు చెప్పలేదు. చాలా మంది నువ్వు ఇన్ఛార్జ్ రావచ్చు, సమాచారం తీసుకొని రావచ్చు. నేను సమాచారం లేదు, నువ్వు తప్పుడు చెప్తూ ప్రభుత్వాన్ని బదిలీ చేస్తే ఏమవుతుంది రైతుల మెసేజ్? ఈ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఇందుగా అక్కడ చెప్తారు, వాళ్ళ తప్పేముండదు. నువ్వు జిల్లా అధికారి చెప్తున్నావు, నీకు కరెక్ట్ తెలిసి చెప్పు, లేకుంటే నేను తెలుసుకొని సమాచారం పంపిస్తాను చెప్పాలి. కానీ దయచేసి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సభను తప్పుతో పట్టిస్తే ప్రభుత్వం ఇంత సిద్ధశుద్ధిగా ఏ ప్రభుత్వాలు చేయని విధంగా మరి ఒడిదుడుకులు ఉండదు. కరోనా వైరస్ ఎవడి గుర్తు ప్రపంచం మొత్తం. ఇక ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ 2.0 ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రధానమంత్రి లేఖ అందించారు. గత ఏడాది పాలనలో మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలపై ప్రజలకు తెలియజేశారు. ఆత్మనిర్భర్ భారత్ వల్లనే దేశ అభివృద్ధి సాధ్యమని శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షుడు మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులపై కక్ష కట్టిందనే అనుమానం వస్తా ఉన్నది. ఒక పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా గొప్పగా చెప్తున్నాడు,
నేను చెప్పిన పంటలు వేస్తే సమయానికి విత్తనాలు ఇస్తాం, అదేవిధంగా రైతు బంధు పథకం ఇస్తామని చెప్పిండు. ఈ ఆదిలాబాద్ జిల్లా బాదారతుల మండలం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సూటిగా రైతుల తరఫున ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. అయ్యా ముఖ్యమంత్రి, మీ ఫామ్ హౌస్ కు సంబంధించిన విత్తనాలన్నీ సరిపోయినాయని అనుకుంటున్నావేమో. ఇక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లాలో కనీసం ఒక 20% మంది రైతులకు కూడా సోయాబీన్ విత్తనాలు రాలేదు. ఈ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 1,30,000 ఎకరాలలో సోయా పంట సాగు అవుతుంది. అంటే దాదాపు 20,000 క్వింటాలు సోయా విత్తనాలు కావాలా. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి విత్తనాలు 2,000 క్వింటాలు కూడా ఈ జిల్లాకు విత్తనాలు రాలేదు. ఒక పక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు రైతుల తరపున ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా మాట్లాడతలేరు. గుత్తేదారుల బిల్లు ఆగితే హైదరాబాద్ పోయి పైరవి చేసి గుత్తేదారుల బిల్లు ఇప్పిస్తారు. కానీ రైతులకు విత్తనాలు లేవంటే ఏ ఒక్క ఎమ్మెల్యే వచ్చి రైతులతో మాట్లాడతలేడు, అధికారులతో మాట్లాడి విత్తనాలు ఇప్పిస్తలేరు. అందుకే రైతుల తరపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 2 రోజుల లోపల ఈ సోయాబీన్ విత్తనాలకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కారం చేయకపోతే ఏ టీఆర్ఎస్ శాసనసభ్యుడు కూడా ఏ గ్రామంలో అడుగుపెట్టినా రైతులు అడుగడుగున అడ్డుకుంటారు. మీరు గ్రామాలలో తిరగాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యని పరిష్కారం చేయాలి. మీకు కనీసం గోస అనిపించలేదు. రైతు ఈ రోజు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటాడా, సోయాబీన్ విత్తనాల కొరకు లైన్లో ఉంటాడా? ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలా. రైతుల తరపున ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మీకు ఓట్లేసి గెలిపించిండ్రు, సీట్లలో కూర్చున్నారు, కనీసం ఈ మాత్రం చేయకపోతే మీ పదవి ఎందుకో మీరే అర్థం చేసుకోవాలా. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ వెంట భారతీయ జనతా పార్టీ ఉంటది. 2 రోజులలో ఈ సమస్య పరిష్కారం చేయకపోతే అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించినా సరే రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక నిర్మల్ జిల్లా కుబేర్ తహసీల్దార్ రాజమోహన్ తన కారులో పట్టా పాస్ బుక్లు దాచి తమకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు జిల్లా విజయభాస్కర్ రావుకి ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ ఎంఆర్ఓ కారును పరిశీలించారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి బీరువాలో దాచిపెట్టిన పట్టా పాస్ బుక్లను గురించి ఆరా తీశారు. రైతులకు పాస్ బుక్లు అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం నుండి పట్టాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని రైతులు కలెక్టర్కి వివరించారు. దీనిపై స్పందించిన పాలనాధికారి త్వరలోనే ప్రతి రైతులు పట్టా పాస్ బుక్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇచ్చినాం కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, కార్లలో పెట్టుకొని తిరుగుతున్నారు, డ్రైవర్లు పెట్టుకొని చేస్తున్నారంటే కంప్లైంట్ అవుతున్నారు. రైతులే ఫోన్ చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే నెచ్చర్లో అదే డ్రైవర్ తీసుకొచ్చి 1 అవర్ బిఫోర్ ఆఫీస్లో ఇచ్చాం. 75 ఆఫీసులు మనం ఫిబ్రవరిలో ఇచ్చాం పంచమని. అది ఆర్టీఓ గారిని ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. ఎందుకు పంచలేదు రీజన్స్ తోటి. ఫిబ్రవరి 12న మనం ఇచ్చాం ఈ పాస్ పుస్తకాలు ప్రింటింగ్ ఇచ్చి. ఫిబ్రవరి 12న తహసీల్దార్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మన దగ్గర రికార్డు. ఆ రికార్డు ప్రకారం మనం చేస్తే ఉన్నాయి అవన్నీ. వాళ్ళు లాస్ట్ డేట్ యాక్చువల్గా అప్లై చేసుకోవడం కోసం. నేను అందుకని ఈ ఒడ్లు కొంచెం బిజీగా ఉన్నా కానీ ఇప్పుడు ఏవోని కూడా రమ్మని చెప్పాను. ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు అందరినీ కూడా పంపించాం. పాస్ పుస్తకాలు అందించేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అప్లై చేసుకోవడానికి ఇవన్నీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళు. అందుకని కూడా అదే అంత దాని మీద డిస్కస్ చేయడానికి వచ్చాం. అయిపోయి తీసేసుకుని పంపించాం ఊళ్ళో అందరూ. ఇక సూర్యాపేట జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒకే రోజు 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హుజూరాబాద్ పట్టణంలో ఇటీవల కరోనా సోకిన బ్యాంక్ ఉద్యోగి నుండి ఇంట్లో మరో 2కి కరోనా సోకింది. ఇటీవల వీణవంక మండల్ వల్బాపూర్ గ్రామానికి చెందిన చెన్నై నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకగా వారి ఇంట్లోనే మరో 3కి పాజిటివ్ వచ్చింది. ఇంటికి వెళ్ళి బయటకు పోయి చుట్టుపక్కల ఇంటి వాళ్ళతో ముచ్చట ఏముండదా? మీ యారాలతో కూడా మాట్లాడవా? పక్కింటితో మాట్లాడరా? అంటే వాళ్ళకి ఏం చేయరు కానీ కొంచెం ఎవరు జాగ్రత్తలు ఉండడానికి అంతే, అంత మించి ఏం లేదు. లేకపోతే వాళ్ళు ఊరంతా తిరిగినానుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి వచ్చిందనుకో ఊరంతా వచ్చేస్తారు. చుట్టాలు ఎవరైనా వచ్చింది ఇందాక మా చెల్లెలు వాళ్ళు ఇంతమంది వచ్చి వెళ్ళండి. వ్యాధి అంతా చెప్పండి అమ్మా. 14 రోజుల నుంచి ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పండి. మీకు మీ మదర్ పేరు ఏం పేరు? మీకు మంచి చెప్దామనే వచ్చినాం. మాట ఇప్పుడు నువ్వు ఎవరు లేరంటా సరే. రజిత. ఎంత ఉంటుంది వయసు రాజేష్? 20-21 మీ అమ్మకు? మమ్మీ అంతే 40.
సీక్వెన్స్ రాసుకున్నా బాగండి. ఎవరెవరమ్మా ఫస్ట్ మీ బ్రదర్ రాజు, మదర్ కూడా 2 days బ్యాక్ సరోజన. మీ తల్లిగారు ఎక్కడ ఉంటుంది? ఇంకా మీ ఆడబిడ్డ ఎక్కడ వాళ్ళు? వైఫ్ ఆఫ్ వాళ్ళ భర్త పేరు దేవేందర్ లత. చుట్టుపక్కల ఇంటికన్నా ఒకటే టైం పాస్ వచ్చింది వాళ్ళమ్మ వయసు వచ్చింది 3 days బ్యాక్ మీ ఇంటికి ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగేందర్ గౌడ్పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాచల యుగేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి అవినీతి ఆరోపణల వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నామని, నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న మాటలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే చేసిన అవినీతిని నిరూపించడానికి సిద్ధమని ఆయన అన్నారు. నమస్కారం అన్నగారికి. మరి గత 3-4 రోజుల నుంచి బీసీ సంఘానికి వర్సెస్ మిడతల దండుకు కూడా యుద్ధం జరుగుతూ ఉంది. మళ్ళీ మీకు మిడతల దండ అంటే ఎవరో అర్థం కాకపోవచ్చు. మరి మేమేమో ఒక వ్యాధితోనే పోరాడుతున్నాం, మళ్ళీ మా పైనకేమో ఈరోజు రోగులు వస్తూ ఉన్నారు. వ్యాధి న్యాయం చేస్తానని మేము అంటుంటే రోగులు వచ్చి మా మీదకి ఎగబడ్డట్టుంది ఈరోజు పరిస్థితి. మొన్న గాంధీ హాస్పిటల్ ఏడ చేసిర్రు, వ్యాధి న్యాయం చేయగానే డాక్టర్లు వస్తే డాక్టర్ల మీదకి ఎగబడ్డారు చూడు రోజు వ్యాధి సోకిన వాళ్ళు. అట్లా ఈరోజు వ్యాధి సోకిన రోగులు ఈరోజు మిడతల దండుగా వచ్చి బీసీ సంఘం పైనకి వచ్చింది. అయినా కూడా బీసీ సంఘం దేనికి భయపడదు. మరి అయ్యా ఎమ్మెల్యే గారు, నా పోరాటం అంతా కూడా మీ అవినీతి అక్రమాలపైన, నీ షాడో ఎమ్మెల్యే అయినటువంటి వసూళ్ల రాజా వసూళ్లపైనే కానీ మా బీసీ సోదరుల మీద కాదు. కానీ మీకు సమాధానం ఇవ్వడానికి, చర్చకు రావడానికి తేదీ చెప్పలేక చేతగాక ఈరోజు నీ దండను పంపించినావు. ఇది ఎంతవరకు సమంజసం అయ్యా ఎమ్మెల్యే గారు అని అడుగుతా ఉన్నా. మరి నిన్న మా బీసీ సోదరులు చెప్తా ఉన్నారు, ₹1 అవినీతి జరిగితే మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ రాజీనామాకు సిద్ధమని చెప్తా ఉన్నారు. మళ్ళీ మీ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం, షాడో ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం, మీరు చెప్తా ఉన్నాం రాజీనామాలకు సిద్ధంగా ఉండండి. మళ్ళీ రాజీనామా ఫార్మాట్లో మీరు టైప్ చేయించుకుంటారా, మళ్ళీ అవి కూడా బీసీ సంఘమే తీసుకురావాలన్నా చెప్తే మేము కూడా రెడీ చేసుకొని తీసుకొని వస్తాం. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారి అవినీతి కానీ, షాడో ఎమ్మెల్యే గారి కమిషన్లను కానీ మా ద్వారా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఫోన్ రికార్డులు కానీ, ఆడియో టేపులు కానీ, వీడియో క్లిప్పింగ్లు కానీ ఆధారాలతో సహా బయట పెట్టడానికి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ముందుకొచ్చింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ 2వ రోజు వీడియో కాన్ఫరెన్స్, నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చ. రాష్ట్రంలోకి మిడతల దండుపై ప్రవేశించకుండా ప్రత్యేక చర్యలు, నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష. శ్రీకాకుళం జిల్లాలో విషాదం, బావిలో పడి 2 చిన్నారులు మృతి. నారా లోకేష్ పై హిందూపురం వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ మండిపాటు, జగన్ విమర్శిస్తే హీరో కాలేవని ఎద్దేవా. టీడీపీ మాజీ
మాజీ మంత్రిపై నిర్భయ కేసు నమోదు. నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపై ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్. చిత్తూరు జిల్లాలో మరోమారు పడగ విప్పిన కరోనా. ఒకే రోజు 56 పాజిటివ్ కేసులు నమోదు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.